నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ మండిపోతోంది. మహానగరాలు మంట పుట్టిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా గత రికార్డులను అధిగమిస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యోదయంతోనే ఎండ ప్రతాపం చూపుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలకు తోడు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండలు బాబోయ్ ఎండలు. ఉడుకుతున్న ఉత్తరాది, సెగలు కక్కుతున్న భానుడు. ఈసారి సమ్మర్ మామూలుగా లేదు. సూర్యారావు ఆన్ డ్యూటీ అంటూ సినిమా చూపిస్తున్నాడు. ఎండ దెబ్బకు పట్ట పగలే చుక్కలు కనపడుతున్నాయి. భానుడి కంటపడితే చాలు మలమల మార్చేస్తున్నాడు. ఏదో పగ పట్టినట్లు సెగలు కక్కుతున్నాడు. ఇక ఉత్తర భారత్లో అయితే పరిస్థితి మరింత సీరియస్ గా మారింది. వాయువ్య భారత్ మలమల మాడుతోంది. ఢిల్లీ కాలిపోతోంది. పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్ ఒక్కటేంటి, ఉత్తర భారత్లో దాదాపు అన్ని రాష్ట్రాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉడికిపోతున్నాయి. ఎండ తీవ్రతకు ఫ్యాన్లు, కూలర్లు సరిపోవడం లేదు. ఏసీలు సైతం మొరాయిస్తున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనట్లు ఈసారి రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్లోని చురు నగరంలో ఈ ఏడాది తొలిసారిగా 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పులతో దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెబుతోంది వాతావరణ శాఖ. ఈ వేసవి ఆరంభం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఢిల్లీలోని ఆయా నగరులో 48 డిగ్రీల ఆల్ టైమ్ హై టెంపరేచర్ నమోదైంది. రానున్న కొద్ది రోజుల్లో ఉత్తర భారత్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. అంటే చాలా ప్రాంతాల్లో 50 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనే డేంజరస్ అల్లారం మోగింది. ఇక తెలంగాణ, ఏపీల్లో కూడా ఎండలు తీవ్రమవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. If you can see here, we have given all red alerts starting from, if you see the region-wise, Punjab, Haryana, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. This is related to heat wave, to severe heat wave, and that conditions are prevailing over from these states from last 2 weeks. But we are expecting it will continue till today, and there will be a gradual improvement thereafter. మండుతున్న ఎండలకు ప్రజలు దూరంగా ఉండాలని, చల్లని ప్రదేశాల్లో ఉండాలని, లేత రంగు దుస్తులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో మన దేశంలో 16,000 హీట్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. ఉత్తర భారత్ అంతటా ఈ వేడి గాలులు కొనసాగుతున్నందున హీట్ స్ట్రోక్ కేసులు మరిన్ని నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాస్తవానికి గత కొన్నేళ్ల నుంచి ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతోంది. దశాబ్దాల రికార్డులు బద్దలైపోయే స్థాయిలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి అంటేనే మండే ఎండలు. కానీ ఈ స్థాయిలో భానుడి బగబగలు ఉండడమే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడమే చాలా మంది నరకంగా భావిస్తారు. వెంటనే ఏసీలు వేసుకొని రెస్ట్ తీసుకోవాలని వారందరూ అనుకుంటారు. మరి 50 డిగ్రీల ఎండలు కాస్తే కాయడమేంటి? ఆల్రెడీ 50 డిగ్రీలు దాటేశాం. ఇప్పుడు భయమంతా 50 నుంచి 55 డిగ్రీల ఎండలనే హెచ్చరికతోని. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే మనం తట్టుకోగలమా? ఇళ్లల్లో ఉన్నా ఉపశమనం లభిస్తుందా? హడలెత్తిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు. 50 డిగ్రీలు దాటితే తట్టుకోగలమా? దేశంలో చాలా ప్రాంతాలు ఇప్పుడు 50 డిగ్రీలకు సమీపంలో ఉన్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో 50 డిగ్రీలు దాటిపోయాయి. ఇక వచ్చే 2-3 రోజులు ఈ ఉష్ణోగ్రతలకు మించి మరో 4-5 డిగ్రీలు అధికంగా మంటలు పుట్టిస్తాయనే హెచ్చరికే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఉత్తర భారత్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్,
గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్థాన్లోని చురు, పలోడి దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేసింది. ఇక ఇదే రాష్ట్రంలోని బార్మర్లో 49 డిగ్రీలు, బికనేరులో 48.6 డిగ్రీలు, జైసల్మేర్లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవన్నీ 50 డిగ్రీలకు కొంచెం తక్కువే. వచ్చే 2-3 రోజుల్లో ఈ ప్రాంతాల్లో 50కి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో ఆకోలా, యావత్మాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడమే కాదు, గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉండడం కూడా ప్రమాదకరమంటున్నారు. తీవ్రమైన వేడి వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎండల్లో జాగ్రత్తగా లేని పక్షంలో మెదడు, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. స్కిన్ అంతా ఎర్రగా అయిపోవడం, వేడిగా అనిపించడం, అలాగే వికారం, కొంచెం వామిటింగ్స్ అవ్వడం, టెంపరేచర్, హీట్, బాడీ వేడిగా అనిపించడం, ఇవన్నీ ఇనీషియల్ సిమ్టమ్స్. సో ఇంకా అప్పుడు కూడా వాళ్ళు డైహైడ్రేషన్ తీసుకోకుండా ఇంకా సన్కి ఎక్స్పోజ్ అయినట్లయితే స్లోగా ఏంటంటే కొంచెం మాట తడబడడం, పరాగ్గా మాట్లాడడం, అలాగే తెలివి తప్పిపోవడం. ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఫిట్స్ లాగా రావచ్చు, తెలివి తప్పిపోవచ్చు. ఇది జరిగే ప్రక్రియలో శరీరం ఎక్కువ శాతం రక్త ప్రవాహాన్ని చర్మానికి పంపిస్తుంది. అప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత చెమట రూపంలో బయటకు వస్తుంది. ఈ చెమట ఆవిరి అవడంతో దేహం చల్లబడుతుంది. మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీలను మాత్రమే తట్టుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం మానవ శరీరానికి 18 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు హాయినిస్తాయి. వాతావరణం ఒక్కసారి 39 నుంచి 40 డిగ్రీలకు చేరిన వెంటనే కండరాలకు వేగం తగ్గించమని మనిషి మెదడు సందేశం పంపిస్తుంది. వెంటనే అలసట పెరుగుతుంది. అదే 50 డిగ్రీలకు చేరితే చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోవచ్చు, పక్షవాతం రావచ్చు, వాళ్ళకి కళ్ళు బైర్లు కమ్మవచ్చు, గుండె లై తప్పవచ్చు. మరికొందరు చర్మం పొడిబారిపోయి ఒక్కోసారి వారి టెంపరేచర్ 106 డిగ్రీలు ఫారెన్హీట్ వరకు కూడా వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఈ సన్ స్ట్రోక్ అనండి, హీట్ స్ట్రోక్ అనండి, అటువంటి ప్రమాదానికి గురైతే మూత్రపిండాలు దెబ్బతినొచ్చు. అంతేకాకుండా కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ అంటే మనం తెలుసు కదా, అంటే కాలుచి కొట్టుకుంటారు. ఇదే కాకుండా 40% మరణాలు రికార్డ్ అవుతున్నాయి. అంటే 100 మందిలో 40 మంది ఈ ఎండలో తిరిగినందువల్ల మరణిస్తున్నారు. వేసవికి తోడు హీట్ వేవ్ కొనసాగుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఎండలు కాస్తున్నాయి. ఇక హీట్ వేవ్ కు తోడుగా మెట్రో నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగుళూరుల్లో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావంతో రాత్రిపూట కూడా వేడి వాతావరణమే కొనసాగుతోంది. ఉదయం ఎండమంటలు, రాత్రి హీట్ ఐలాండ్ సెగలతో జనం అల్లాడిపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుత స్థాయి ఇలానే పెరిగితే 2100 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 కోట్ల మంది హీట్ స్ట్రెస్కు గురికావచ్చని అమెరికాలోని ఓ యూనివర్సిటీ గత ఏడాది ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విశ్లేషణలో నగరాల్లో తీవ్రమైన వేడి వాతావరణానికి 3 కారణాలు గుర్తించింది. అవి గాలి ఉష్ణోగ్రత, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత వల్ల రాను రాను ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు చెప్తోంది. మొత్తానికి ఈ పరిస్థితులు అధిగమించడమే ప్రస్తుతం మానవాళికి పెను సవాల్గా మారింది.